హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి కర్ణాటకలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కర్ణాటకలో వచ్చేసి చాలా హిల్ స్టేషన్స్, హిస్టారికల్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం 1 by 1 అయితే చూద్దాం పదండి. ఇప్పుడు నేను మొదటగా వచ్చేసి మన కర్ణాటకలో ఉన్న హంపీకి అయితే వెళ్తున్నా. హంపీ వచ్చేసి మనకు విజయనగర చక్రవర్తుల యొక్క రాజధానిగా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చేరుకోవాలంటే మొదటగా మనం వచ్చేసి హోస్పేట్కి అయితే చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన మనకు హోసపేట నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో మనకు కమలాపురం ఉంటుంది. ఇక్కడికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఏంటంటే కమలాపురం చేరుకున్నాక అక్కడి నుంచి ఆటో కానీ, బైసికల్స్ కానీ, స్కూటీస్ కానీ తీసుకొని హంపీ అంతా తిరగాలి. ఫస్ట్ మనం హంపీకి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే హంపీకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి చాలా ఆలయాలు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను మొదటగా వచ్చేసి విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన చూడండి. ఇక మెయిన్ రాజగోపురం చూడండి ఎలా ఉందో, మొత్తం 7 అంతస్తులు ఉంటుంది. దాటుకొని రాగానే రెండో గోపురం నుంచి లోపలికి రాగానే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా అయితే ఉంటుంది చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏనుగు అయితే ఉంటుంది. మనం వచ్చినప్పుడు అయితే చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా అండర్ గ్రౌండ్ టెంపుల్ ఇవేందో చూడండి, ఎంత బాగుందో. అది పెద్దది, మొత్తం రాయితోనే చేసిర్రు. ఇదంతా ఆలయము. ఇక్కడ చూడండి, గోమాతకు వచ్చేసి ఏవో ఫుడ్ పెడుతుర్రు. మెయిన్ ఆలయం వచ్చేసి ఎక్కన్నది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఆలయ గోడల పైన వచ్చేసి మనకు అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. పెయింటింగు మనకు 16వ శతాబ్దం నాటి పెయింటింగ్ అట. ఇక్కడ వచ్చేసి మనకు ఆలయం ఈ విధంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా మనకు ప్రసిద్ధి చెందిన ఆలయాలలో విరూపాక్ష టెంపుల్ ఒకటి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి పోతే చిన్న గది ఉంటుంది. ఆ గదిలో ఏంటంటే మనకు ఆ రాజగోపురం ఉంది కదా, ఆ రాజగోపురం యొక్క నీడ రివర్స్లో కనబడుతుంది. ఇలా బయటకు వస్తే కోనేరు ఉంటుంది చూడండి. ఈ కోనేరులో ఏంటంటే నీరు కూడా ఎప్పుడు ఎండిపోవు. ఈ ఆలయం వచ్చేసి మనకు సుమారు 6వ శతాబ్దంలో నిర్మించారట. అయితే మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎక్కువ అభివృద్ధి చెందినట్టు. ముందు వచ్చేసి మనకు హంపీ బజార్ ఉంటుంది. ఈ పక్కనే వచ్చేసి మనకు ఈ హేమకుట పర్వతం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఒకసారి ఇక్కడ చూడండి, శశివాకాలు గణేషు లేదా కడలేకాలు గణేష్, ఇలా చాలా ఆలయాలు అయితే ఉంటాయి. ఒకసారి చూడండి, మనం చూస్తుంది కడలేకాలు గణేషు. మొత్తం ఒకే రాయితోని ఇలా గణేషుని నిర్మించి అయితే ఉంటాడు. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మాతంగ పర్వతం ఉంటుంది, చాలా పెద్ద కొండ. మనం చూసిన విరూపాక్ష టెంపుల్ అక్కడ కనబడుతుంది చూడండి. ఈ పైకి ఎక్కాలంటే చాలా డేంజర్గా ఉంటుంది, జాగ్రత్తగా ఎక్కాలి. ఈ పైనుంచి చూస్తే మనకు విజయనగర సామ్రాజ్యం మొత్తం కనబడుతుంది అన్నట్టు. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం అచ్యుతరాయ టెంపుల్ కనబడుతుంది చూడండి. అక్కడనే విజయ వీటాల టెంపుల్ అన్నీ ఉంటాయి, అన్నీ నడుచుకుంటూ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి స్వామివారికి నిత్య పూజలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనం కిందికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇలా కిందికి రాగానే మనకు హంపీ బజార్ అయితే ఉంటుంది. ఆ బజార్ పక్కనే ఒక పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటాడు చూడండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు తుంగభద్ర నది అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతానికి నది పక్క నుంచే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా మనకు దేవతామూర్తుల విగ్రహాలే దర్శనం చేస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, కింద కూడా మీకు శివలింగాలు ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ బోటింగ్ చేయాలంటే చేయొచ్చు, తెప్పలలో వేయాలి. ఇక్కడ వచ్చేసి సుగ్రీవ కేవ్ ఉంటుంది పక్కనే. మనకేంటంటే వాలీకి భయపడి సుగ్రీవుడు వచ్చేసి ఇక్కడనే దాక్కున్నాడు, ఆ గుహను చూడండి. అలానే నది పక్క నుంచి నడుచుకుంటూ వచ్చినాం అనుకో, మనకు కోటిలింగ క్షేత్రం అయితే ఉంటుంది. ఆ వెళ్తూ ఉంటే దారి మధ్యలో చూడండి, కొండలపైన అన్ని ఆలయాలే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి కోటిలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి. వచ్చినప్పుడు ఈ ప్లేస్ను కూడా మీరు సందర్శించండి. ఆ తెప్పలలో ఇలా మనం బోట్ షికారు అయితే చేయొచ్చు ఇష్టం ఉంటే. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసిన ఈ తుంగభద్ర నది పక్కనే శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాముని పక్కన ఆంజనేయుడు కాకుండా సుగ్రీవుడు అయితే ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే సీతాదేవిని ఎత్తుకడానికి రాముడు వెళ్ళినప్పుడు సుగ్రీవుడు వచ్చేసి సహాయం చేస్తాడు. ఆ సహాయం గుర్తుగా సుగ్రీవుడు వచ్చేసి ఇక్కడ రామునికి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి చూడండి, హంపీ బజారు. ఆ కాలంలో వజ్రాలు ఇక్కడనే పోసా మీరట. ఇక్కడి నుంచి కొంత దూరంలోనే మనకు క్విన్ బాత్ ఉంటుంది, ఆ రాణులు స్నానం చేసే బాతు. ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు కొన్ని ప్లేసులు విజయ వీటల టెంపుల్ చూడాలంటే ఒక 40 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని చూడాల్సి ఉంటుంది. మొత్తం హంపీలో మీరు చూడాల్సినవి 96 ప్లేసులు ఉన్నాయి. ఆ వీడియో అయితే చూపించట్లేదు, ఎందుకంటే చాలా లెంతీగా అయిపోతుంది. ప్రస్తుతానికి చూడండి, మనం మాల్యవంత పర్వతం పైకి వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే మనకు రాముడు వనవాస టైంలో కొన్ని రోజులు అయితే ఇక్కడ ఉన్నాడట. ఇప్పుడు మనం చూస్తుంది భోజనశాల. ఒకసారి చూడండి, మనకు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం కాలంలో సైనికులు వచ్చేసి అటు ఇటు కూర్చొని భోజనాలు అయితే చేసేవాళ్ళట. మధ్యలో నుంచి నది అయితే ప్రవహిస్తూ ఉండేదట చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క సమాధి దగ్గరికి వచ్చినాం.
ఈ సమాధిని ఏంటంటే మనకు మొత్తం ఈ తుంగభద్ర నదిలోనే నిర్మించారు అన్నట్టు. ఒకసారి చూడండి, ఇగో మనకు ఈ నది ప్రవహించినప్పుడు మొత్తం మునిగిపోతుందట. ఇక్కడ చూసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ ఇలా వెళ్ళిపోతే అంజనాద్రి పర్వతం అయితే వస్తుంది. ప్రస్తుతానికి మనం అంజనాద్రి పర్వతం దగ్గరికి వచ్చినాం చూడండి. మనకేంటంటే హంపీలో ఈ అంజనాద్రి పర్వతమే కొంచెం దూరం ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతానికి పర్వతం పైకి అయితే ఎక్కుతున్నాం చూడండి. మనకు మొత్తం ఏంటంటే 500 మెట్లు ఉంటాయి. మొత్తం నడుచుకుంటూనే పైకి అయితే చేరుకోవాలి. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. మన కిందికి వెళ్ళి ఎక్కుంటూ వస్తున్నాం అన్నట్టు. ఇలా పైకి వచ్చినాక ఇలా రెపరెపలాడుతూ మనకు జెండా అయితే కనబడుతుంది. ఆంజనేయుడు వచ్చేసి ఇక్కడనే జన్మించడం అయితే జరిగిందట. వావ్, ఎంత బాగుందో చూడండి. ఎంతమంది పర్యాటకులతోని కిక్కిరించిపోయిందో చూడండి ప్లేస్ అంతా. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు టెంపుల్ ఉంటుంది. నీటిలో తేలియాడే రాయిని కూడా ఇక్కడ మనం అయితే చూడొచ్చు అన్నట్టు. ఒకసారి చూడండి ఎంతమంది భక్తులు కనబడుతుర్రో. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం దిక్కుంటే కిందికి అయితే వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి మీకు వ్యూ అయితే చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి మన తుంగభద్ర నది కూడా కనబడుతుంది చూడండి అక్కడ దూరం. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి బాదామి అన్నట్టు. మన కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి బాదామి. ప్రస్తుతానికి మనం బాదామి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడన్నది 25 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడే మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మనకేంటంటే ఈ బాదామి చాళుక్యులు 6వ శతాబ్దంలో ఈ గుహాలయాలను అయితే నిర్మించడం జరిగిందట. ఇప్పుడు మనం వచ్చేసి మొదటి గుహాలయం దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఇక్కడ వచ్చేసి చాలామంది దేవతామూర్తుల విగ్రహాలను అయితే చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా పూజలు అయితే అందుకోవట్లేదు, అన్ని శిథిలావస్థలు అయితే దర్శనమిస్తున్నాయి మనకు. ఇప్పుడు మనం వచ్చేసి రెండో గుహాలయం దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. మొత్తం ఏంటంటే మనకు 3 గుహాలయాలు వచ్చేసి హిందువులై, ఒక్కటి వచ్చేసి జైనులకు సంబంధించింది అయితే ఉంటుంది. ఇప్పుడు మనం రెండో గుహాలయాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి నిర్మాణ శైలి ఎంత గొప్పగా కనబడుతుందో చూడండి. ఎంత కష్టపడి ఈ శిల్పాలను తయారు చేసిరో చూడండి. ఇక్కడ నుంచి చూస్తే అగస్య లేకు, బాదామి కోట చాలా చక్కగా కనబడుతున్నాయి దూరంలో. మనం లాస్ట్లో అయితే వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి 3వ గుహాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మెట్లు చూడండి ఎట్లున్నాయో. ఇవన్నీ ఎక్కుకుంటూ ఇప్పుడే మనం 3వ గుహాలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి వ్యూ. వావ్, ఈ పైన చూడండి. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూపిస్తా ఏ విధంగా ఉందో. ఈ గుహాలయాలలో వచ్చేసి అతి పెద్దది వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3వ గుహాలయమే. నిర్మాణ శైలి, దేవతామూర్తుల విగ్రహాలు, నిర్మాణాలు చాలా బాగుంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి 4వ గుహాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక్కడి నుంచి చూసుకుంటూ ఇలా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మనకు జైనులకు సంబంధించిందిగా మనం అయితే చెప్పుకోవచ్చు ఆలయం. ఇక్కడ చూడండి వాళ్ళకి సంబంధించిన దేవతామూర్తులు అయితే చాలామంది అయితే దర్శనమిస్తున్నారు. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ లేకు. ఇది 4వ గుహాలయం అన్నట్టు. ఇక్కడ లేకు వ్యూ ఒకసారి చూసేసి కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి శివ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్తో నిర్మించారు అన్నట్టు. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే అగస్య లేక్ అయితే మనకు దర్శనం ఇస్తుంది చూడండి. వావ్, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా నడుచుకుంటూ అలానే మనము ఈ కొలను పక్క పండి వచ్చినాం అనుకో, ఇక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా టెంపుల్ అయితే ఉంటాయి. మనం ఒకవేళ స్నానం చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మల్లికార్జున స్వామి వారి గుడి అయితే ఉంది చూడండి. ఈ పక్కకు వచ్చేసి చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇగో ఆలయం యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పూజలు అయితే అందుకోవట్లేదు, మొత్తం శిథిలావస్థ రూపంలోనే మనకు ఈ మల్లికార్జున స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఈ పక్కనే వచ్చేసి శ్రీ భూతనాథ ఆలయం ఉంటుంది. ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఈ లేకులనే నిర్మించారు అన్నట్టు. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఈ ఆలయం. వావ్, ఎంత సూపర్గా ఉందో చూడండి. ఒకప్పుడు ఏంటంటే వెలిగిన ప్రదేశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి నందీశ్వరుడు మొత్తం ధ్వంసం అయిపోయి అయితే మనకు దర్శనం ఇస్తుంది చూడండి. లోపలంతా చీకటి ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం అనుకో, ఇక మొత్తం ఒక కొండను తొలిమి ఇలా అనేక మంది దేవతామూర్తులను నిర్మించిన స్థలం ఉంటుంది. ఇవి చూసుకొని వస్తే ఇగో ఒకసారి ఇక్కడ చూడండి. ఈ లోపల విష్ణుమూర్తి చూడండి పండుకున్న దృశ్యం ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. మీరు వర్షాకాలంలో వస్తే చాలా హెవీగా వాటర్ ఫ్లో అయితే జరుగుతుంది అన్నట్టు. ఇక అదే రూట్లో కొంచెం ముందుకు వస్తే బాదామి మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం నుంచి కొంచెం నడుచుకుంటూ పైకి వెళ్ళామనుకో కోట ఉంటుంది. మనం ఇప్పుడే మ్యూజియాన్ని అయితే చూసి కోట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇప్పుడే కొంచెం ఎక్కినాం. వావ్, ఇక్కడ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇలా నడుచుకుంటూ కోట పైభాగానికి అయితే చేరుకుంటున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రన్స్. ఇలా దాటుకొని మొత్తం మీదకి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిరంగులు కూడా ఉన్నాయి చూడండి. శత్రువులని పైనుంచే గుర్తించి ఫిరంగులతో ధ్వంసం చేసేవాళ్ళట. మనం అక్కడి నుంచి ఆ పైకి ఎక్కితే అప్పర్ శివ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతానికి లోవర్ శివ టెంపుల్ని చూసుకొని అప్పర్ శివ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం.
ఇగో ఈ శివ టెంపుల్కి 2 వైపులా సింహాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈ ఆలయం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇవన్నీ వచ్చేసి నీటి స్టోరేజ్ అనుకుంటా. ఇక్కడ రూమ్స్ చాలా కష్టం ఉంటాయి. నేనున్న ఈ కళ్యాణి రెసిడెన్సీ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడ్డది. ఒకసారి అయితే వెళ్ళినప్పుడు చూసుకోండి. ఇక్కడ కంప్లీట్ చేసినాక మనం ఇక్కడ నుంచి ఈ బాదామి కేవ్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మహాకుటేశ్వర ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కర్ణాటకలో వచ్చేసి మనకు చాలా పవిత్రమైన ప్లేస్లలో ఈ ప్లేస్ ఒకటి. దక్షిణ కాశీగా పిలవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడే మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. మనం లోపలికి రాగానే ఫస్ట్ మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ నందీశ్వరుని దర్శనం చేసుకోండి. ఇక దర్శనం చేసుకున్నాక అలానే ముందుకు వచ్చినాం అనుకో మనకు ఇక స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది. ఇప్పుడే నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఇలా లోపలికి రాగానే చూడండి శివయ్య అయితే మనకు దర్శనం ఇస్తుండు. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకున్నాక ఇలా పక్కకు వచ్చినాం అనుకో ఇక ఆంజనేయ స్వామి ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత గొప్ప శిల్పాలు ఉన్నాయో. ఒకసారి ఏంటంటే ఇక ఇక్కడి నుంచి నడుచుకుంటా మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి చూడండి ఇది కోనేరు. ఇక్కడికి నీరు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదట, చాలా రహస్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీరు వచ్చేసి మళ్ళీ చాలా స్వచ్ఛంగా ఉంటాయి, కాలాలతో సంబంధం లేకుండా నీటి మనకు స్టోరేజ్ ఉంటుంది కదా హైట్, అంతవరకు నీళ్ళు ఉంటాయి. చూడండి చాలామంది భక్తులు అయితే స్నానం ఆచరిస్తున్నారు. అయితే కిందికెళ్ళి వెళ్తే మనకు ఆ లోపల శివుని ఆలయం ఉంటుందట, కానీ మనమైతే నీళ్ళల్లోకి వెళ్ళాలి. ఇక ఇక్కడ వచ్చేసి మరో ఆలయం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ఉన్న శివయ్యను కూడా మనం దర్శనం చేసుకుందాం. ఒకసారి ఇక్కడ శివయ్య అనేది దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇదేమో డిఫరెంట్ రోల్ ఉంది, దేనికి నిర్మించారో తెలియదు. ఇవన్నీ చూసుకుంటూ ఇలా బయటకు వచ్చేసేయండి. ఇక బయటకు వచ్చేసినాం అనుకో మనకు మరొక కోనేరు అయితే కనబడుతుంది, చిన్న కోనేరట. ఇక్కడ కూడా చాలామంది భక్తులు అయితే స్నానం చేస్తుర్రు. ఒకసారి ఇక్కడ చూడండి అక్కడి నుంచి వచ్చిన నీరు మొత్తం ఇక్కడ నుంచి ఇలా బయటకు అయితే వెళ్ళిపోతాయి. ఒకసారి చూడండి నేను వచ్చేసి ఇక్కడ నైట్ స్టే చేసిన 500 రూపీస్ రూమ్కి అయితే పడ్డది. రూమ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి పట్టాడికల్ అయితే వెళ్ళిపోతున్నాం. మీకు బస్సెస్ కూడా బాదామి నుంచి అవైలబుల్గా అయితే ఉంటాయి. అయితే మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే మధ్యలో వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహాలయం అయితే ఉంటుంది, కవర్ చేయండి. వర్షాకాలంలో ఏంటంటే వాటర్ ఫ్లో వచ్చేసి చాలా హెవీగా అవుతుందట, ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలానే కొంత దూరం వచ్చినాం అనుకో మీకు పట్టాడికల్ అయితే వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మనం పట్టాడికల్ గ్రూప్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. ఇప్పుడే నేను 40 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసిన. లోపలికి రాగానే ఇలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఎక్కడ ఏ టెంపుల్ ఉందో క్లియర్గా రాసి అయితే ఉంటుంది. మొత్తం ఏంటంటే ఇక్కడ 10 ఆలయాలు ఉంటాయి అన్నట్టు. ఇదంతా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, 10 ఆలయాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి దీపాన్ని వెలిగించేవాళ్ళట. ఇక్కడ పైన మనకు ఈవినింగ్ కాగానే ఈ ఏరియాకి మొత్తం దీపం రావడానికి పెద్ద స్తంభం ఉండేదట, ఆ స్తంభం పైన వెలిగించేవాళ్ళట. ఫస్ట్ మనం వచ్చేసి విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి పట్టాడికల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్లో ఈ విరూపాక్ష టెంపుల్ ఒకటి. ఇక్కడ నందీశ్వరుడు చాలా స్పెషల్. ఒకసారి చూడండి మొత్తం వచ్చేసి ప్యూర్ బ్లాక్ స్టోన్తో అయితే ఈ నందీశ్వరుని అయితే నిర్మించారు. ఎంతో తేజోవంతంగా మనకు దర్శనం ఇస్తుంది చూడండి. ఈ ఆపోజిట్లోనే మనకు శివయ్య ఆలయం అయితే ఉంటుంది అన్నట్టు. ఒకసారి లోపలికైతే వెళ్ళి మనం శివయ్య అనేది దర్శనం చేసుకుందాం. ఇక వెళ్తూ ఉంటే 2 వైపులా వచ్చేసి నిర్మాణాలు మాత్రం చాలా గొప్పగా అయితే ఉంటాయి అన్నట్టు. ఇక చూసుకొని ఇలా లోపలికి రాగానే మనకు శివుడు అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఈ దర్శనం చేసుకున్నాక పక్కకు వచ్చినాం అనుకో మనకు చాలా ఆలయాలు అయితే దర్శనమిస్తాయి. మనకేంటంటే ఓన్లీ విరూపాక్ష టెంపుల్లోనే మనకు స్వామివారికి నిత్య పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ 10 గ్రూప్ ఆఫ్ టెంపుల్లో ఓన్లీ విరూపాక్ష టెంపుల్కి మాత్రమే నిత్య పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న శివయ్యకి అయితే పూజలు అయితే జరగట్లేదు మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయంలో. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చాలా మంచిగా కనబడుతున్నాయి చూడండి. ఎంట్రన్స్ ఇప్పుడు మనం చూస్తుంది కాశీ విశ్వనాథ టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఆ పక్కకున్న చాలా ఆలయాలు ఉంటాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న ఒకసారి ఈ ఆలయం చూడండి. ఈ ఆలయంలో వచ్చేసి శివయ్య చాలా హైట్లో అయితే మనకు దర్శనమిస్తాడు. ఇక్కడితో పట్టాడికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి ఐహోల్ వస్తూ ఉంటే దారి మధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సిద్ధవటం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. చాలా స్పెషల్ అట ఈ ఏరియాలో. ఇక్కడికి రావాలంటే ఓన్ వెహికల్ ఉంటేనే రావచ్చు, లేకపోతే కష్టం. డైరెక్ట్ ఐహోల్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడైతే నేను చూసేసుకున్నా, దర్శనం చేసుకున్నా. ఇప్పుడు మనం ఏంటంటే ఐహోల్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఐహోల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ లోపలికి వచ్చేసినాం. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, 25 రూపీస్ అయితే ఉంది.
మనకేందంటే బాదామి చాళుక్యులు ఉన్నారు కదా, మొదటి రాజధాని వచ్చేసి ఐహోల్ అన్నట్టు, తర్వాత బాదామికి షిఫ్ట్ అయింది. ఒకసారి చూడండి, ఫస్ట్ మనకు వచ్చేసి దుర్గా టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఈ కింద చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఆలయం పైన ఉంటుంది కదా, మూల విరాట్లాగా ఇలా పైన, ఆ పైన పెడతారట. ధ్వంసం అయిపోయి అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ దుర్గా టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఎంతోమంది రాజుల యుద్ధాలను తట్టుకొని లేవడదట ఈ ఆలయం అయితే. ఎందుకంటే చాలా ఆలయాలు కూలిపోయినాయి, ఈ ఆలయం ఒక్కటే మనకైతే దర్శనం ఇస్తుంది. కానీ ఇందులో పూజలు అయితే శివయ్య అయితే అందుకోవట్లేదు. ఈ ఆలయ గోడలపైన ఉన్న శిల్పాలు చూడండి ఒకసారి, ఒక్కొక్క అవతారం ఒక్కొక్క గంభీరంగా అయితే మనకు దర్శనమిస్తుంది. చూడండి, ఎన్నో దేవతామూర్తుల అవతారాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత గొప్ప శిల్పకళ ఖండం ఉంటుందంటే ఊహకందని విధంగా ఉంటుంది ఇక్కడ నిర్మాణ శైలి అవన్నీ. ఒకసారి పైన చూడండి, నిర్మాణం ఎంత గొప్పగా ఉందో. ఈ దుర్గా టెంపుల్ చూసినాక ముందే వచ్చేసి మనకు కోనేరు అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, కాలాలతో సంబంధం లేకుండా ఈ కోనేరులో ఎప్పుడైనా నీళ్ళు ఉంటాయి అన్నట్టు. ఆ పక్కన వచ్చేసి మ్యూజియం ఉంటుంది, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక అక్కడి నుంచి అలానే నడుచుకుంటూ ముందుకు వచ్చినాం అనుకో, త్రికూట ఆలయాలు, ఇలా చాలా ఆలయాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇలా లాస్ట్కి వచ్చినాం అనుకో మనకు అతిపెద్ద కోనేరు అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ అనేది కోనేరు. ఒకసారి చూడండి, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాం అనుకో మనకు ఈ హుచ్మల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ శివయ్య అయితే చాలా పెద్దగా ఉంటాడు, బట్ పూజలు అయితే అందుకోవట్లేడు. ఇక్కడ కూడా సేమ్ అదే ప్లేసు. చూడండి ఒకసారి ఎంత విశాలంగా ఉందో చూడండి ఈ ప్లేసు. ఇక్కడ వచ్చేసి కోనేరు అయితే ఉంది. మనకు ఐహోల్లో కూడా చూడవలసిన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు రావణపడి కేవ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఒక కొండని తొలిమి మనకి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంటుంది, వచ్చినప్పుడు అయితే చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడి నుంచి బీదర్ అయితే వెళ్ళిపోతున్నాం. బీదర్ వచ్చేసి కర్ణాటకలో ఒక సైడ్కు ఉండిపోతుంది మొత్తమే. హైదరాబాద్ నుంచి అయితే చాలా దగ్గరగా ఒక 150 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతానికి మనం బీదర్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, కోట మొత్తం ధ్వంసం అయిపోయింది, కానీ ముందు అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మనకు బాదామి తోమ్స్ ఉంటాయి. ఈ తోమ్స్ కూడా చాలా హిస్టారికల్ అట. వీటిని కూడా కంప్లీట్ చేసుకోండి. మధ్యలో వచ్చి క్లాక్ టవర్ ఉంటుంది. ఆ క్లాక్ టవర్ నుంచి కొంత దూరం వచ్చినాం అనుకో మనకు శివ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు చాలా స్పెషల్ అట. ఒకసారి చూడండి, ఇక్కడ శివయ్య అనేది దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం శ్రీ జర్నీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మొత్తం నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి స్వామివారి దగ్గరికి. మొత్తం గుహ అన్నట్టు, గుహలో వెళ్తే మనకు స్వామివారి దర్శనం అయితే ఇస్తాడన్నట్టు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఏంటంటే మైసూర్ అయితే చేరుకున్నా. మనకు ఈ కర్ణాటకలో బెంగళూరు తర్వాత మైసూర్ వచ్చేసి అతిపెద్ద సిటీ. ఇక్కడ వచ్చేసి మనకు మైసూర్ మహారాజుల యొక్క ప్యాలెస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి, మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం చూస్తుంది. టికెట్ వచ్చేసి 120 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని బ్యాగులు చెక్ చేసుకొని ఇప్పుడే లోపలికి వచ్చినాక వ్యూ ఈ విధంగా అయితే మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్తూ ఉంటే చూడండి వ్యూ ఎంత గొప్పగా కనబడుతుందో కదా. ఇగో ఇక్కడికి వచ్చినాక ఈ రైట్ సైడ్ ఉందా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు చెప్పల్ కౌంటర్లు ఉంటాయి, అక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మనం లోపలికి వచ్చినాం. చూడండి, ఏనుగు దంతాలు, ఏనుగు తల, వావ్ ఎంత బాగుందో చూడండి ఈ ప్లేసు. నేను నడుచుకుంటూ మెయిన్ మిడిల్ ప్లేస్కి వచ్చేసిన. చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ చాలా అద్భుతంగా కనబడుతుంది. చూడండి, ఇప్పుడు నిర్మించినట్టే ఉంది ప్యాలెస్ అయితే. వావ్, ఈ మిడిల్లో చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో ఈ ప్యాలెస్ అయితే. ఈ ప్యాలెస్ ఏంటంటే ఇక మైసూర్ రాజులు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వాళ్ళ దసరా ఉత్సవాల టైంలో ఆ టైంలో ఇదంతా డెకరేట్ చేసి ఇప్పటికి కూడా చాలా గొప్పగా అయితే జరుపుతున్నారు అన్నట్టు ఉత్సవాలు అయితే. ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం వెండితో చేసినవి అయితే కుర్చీలు అవన్నీ కనబడుతున్నాయి. చూడండి, ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజు వచ్చేసి లాస్ట్ రాజు. ఇక పైన వచ్చేసి ప్యాలెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ప్యాలెస్ అయితే. ఇక్కడ నుంచి రాజుగారు వచ్చేసి దసరా ఉత్సవాలు అవన్నీ అయితే ఇక్కడ నుంచి వీక్షించేవాడట. ఇక బంగారు సింహాసనం అంటారు కదా, బంగారం గది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మెయిన్ రాజుగది అన్నట్టు. అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ గుళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. చాలా అద్భుతంగా ఉంటుంది ప్యాలెస్ అయితే. వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఈ ప్యాలెస్ తర్వాత మనకు మైసూర్లో చూడవలసింది అత్యంత ముఖ్యమైన ప్రదేశం శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసినాం. బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ దాకా. ఇక్కడ రాగానే మహిషాసురుడు అయితే మనకు దర్శనమిస్తాడు. చూసి అక్కడి నుంచి ఇలా లోపలికి అయితే వచ్చేసేయండి. ఇక ఇక్కడ రాగానే మనకు టెంపుల్ ఈ విధంగా దర్శనమిస్తుంది. చూడండి, ఈ పక్క నుంచి వెళ్ళి ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే మనకు మైసూర్లోనే చాలా పెద్ద కొండ అన్నట్టు. ఈ కొండపైన మనకి ఇక్కడ అమ్మవారి దర్శనమిస్తారు.
ఆ లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. మీకు స్పెషల్ దర్శనం కావాలంటే టికెట్ తీసుకోవచ్చు, లేదంటే క్యాజువల్గా అయితే వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి ఆలయ గోపురం ఎంత చక్కగా ఉందో. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి బస్ స్టాప్లోనే రూమ్ అయితే తీసుకున్నా, రోజ్ లాడ్జ్లో 600 రూపీస్ పడ్డది. ఇక్కడ నుంచి మనం మడికేరి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మడికేరి ఏంటంటే జస్ట్ మైసూర్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనకు ఈ మడికేరిలోనే కూర్గ్ అయితే ఉంటుంది. మామూలుగా వర్షాకాలము చలికాలం టైంలో వెళ్ళామనుకో మంచి పీక్ సీజను, చాలా సూపర్గా ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఈ మడికేరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక ప్రస్తుతానికి మనం మడికేరి బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. చూడండి ఇదే బస్ స్టాప్. ఇక్కడికి వచ్చినాక మీరు ఏంటంటే ఆటో అన్నా మాట్లాడుకోండి, లేదా 2 వీలర్స్ కూడా రెంట్కి దొరుకుతాయి, క్యాబులు దొరుకుతాయి, మీ ఇష్టం ఏదైనా తీసుకొని మాట్లాడుకోండి. ప్రస్తుతానికి బస్ స్టాప్లో అయితే దిగిన. ఇప్పుడు మనం చూస్తుంది బస్ స్టాప్. ఇక్కడ వచ్చేసి చూడవలసిన ప్రదేశాలు అయితే ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇప్పుడు ఈ బస్ స్టాప్ పక్కనే ఫస్ట్ మనకు ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి, చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు మడికేరి ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్ను చూసుకోండి. మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లోనే రాజా సీట్ ఉంటుంది, అంటే రాజాస్ గార్డెను. మనకు ఈ ప్లేస్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వాటర్ ఫాల్స్, మండల్ పట్టి ఇవన్నీ ఉంటాయి, అన్నీ సరౌండింగ్లోనే ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా వెహికల్ అయితే మాట్లాడుకోవాల్సిందే, లేదా 2 వీలర్ అయితే రెంట్కి తీసుకోవాలి. ఇక లాస్ట్కి వచ్చేసి తలకావేరితో ఎండ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చిక్మంగళూరు. మనకు కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్లలో కూర్గు తర్వాత చిక్మంగళూరు ఒకటి. మనకు ఈ వర్షాకాలం కానీ ఏ కాలంలో వచ్చినా సరే ఈ ప్లేస్ మాత్రం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. మొత్తం కొండలు ఉంటాయి అన్నట్టు. ఈ కొండల మీద మనకి ఈ చిక్మంగళూరు అనేది అయితే ఉంటుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్గులో చూసినట్టు ఇక్కడ కూడా మీకు వచ్చేసి 2 వీలర్స్ అయితే రెంట్కి దొరుకుతాయి, ఆటోలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాబులు కూడా అవైలబుల్ ఉంటాయి. క్యాబ్ వచ్చేసి 2000-2500 తీసుకుంటారు. ఆటో వాళ్ళు అయితే ఒక 1000 రూపాయలు ఇలా డే వైజ్గా అయితే తీసుకుంటారు. మామూలుగా బైక్ అయితే ఒక 500లో అయిపోతుంది. మెయిన్ బేలూరు చెన్నకేశవ టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఈ క్షేత్రం ఒకటి, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ధర్మస్థల. ధర్మస్థల అంటేనే హిందువులకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు నది ఒడ్డున అయితే దర్శనమిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. తప్పకుండా వచ్చినప్పుడు ధర్మస్థలాన్ని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇప్పుడు మనం ఏంటంటే ఉడిపి వెళ్ళిపోతున్నాం. ఇక ఉడిపి అంటే మళ్ళీ మొత్తం మనకు సముద్రం ఒడ్డున ఉండిపోతుంది అన్నట్టు. మళ్ళీ మనం మడికేరి నుంచే ఈ మంగళూరు నుంచి ఉడిపికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. 130 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఒక 5 అవర్స్ జర్నీ టైం అయితే పడుతుంది. ప్రస్తుతానికి ఉడిపి సిటీలోకి అయితే మనం ఎంట్రీ అయిపోయినాం. చూడండి ఇప్పుడే కమాన్లో నుంచి లోపలికి వచ్చేసినాం. ప్రస్తుతానికి మనం మెయిన్ సర్కిల్ దగ్గర ఉన్నాం. చూడండి ఇది వచ్చేసి ఉడిపి సర్కిల్. మన బస్సు ఇక్కడ అయిపోయింది. ఇక ఇక్కడ దిగగానే మాకు వచ్చేసి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది. దర్శనం చేసుకోండి. చాలా బీచెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఏదైనా క్యాబ్ తీసుకొని కవర్ చేసుకోండి మీరు. ఇక్కడ నుంచి నేను ఏంటంటే మురుదేశ్వర్ వెళ్ళిపోతున్నాయి. ఇక ఈ జస్ట్ ఉడిపి నుంచి మురుదేశ్వర్ వచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. వెళ్తూ ఉంటే మీకు ఏంటంటే మీకు మంచి మంచి ఇండ్లు ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఇండ్లు చూడవచ్చు. ఒక వైపు వచ్చేసి సముద్రం ఉంటుంది, ఒక పైప్ వచ్చేసి నది ఉంటుంది. ఇలా ప్రవహిస్తూ మనకైతే కనబడతాయి. యాక్చువల్గా డ్రోన్ ఉంటే మాత్రం ఈ ప్లేస్ మరో లెవెల్లో మీకైతే కనబడుతుంది. మనం వెళ్తూ ఉంటే చూడండి, ఇగో ఇటు సైడ్ మొత్తం నది కనబడుతుంది. చూడండి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి కొబ్బరి చెట్లు, ఎంత బాగుంది ఈ ప్లేసు. ఇవన్నీ చూసుకుంటూ ఇక మురుదేశ్వర్ మీరు కమాన్ దగ్గర రీచ్ అయిపోతారు. కమాన్ నుంచి మురుదేశ్వర్ టెంపుల్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇగో ఈ ఆటోలో వచ్చిన 50 రూపీస్ అయితే తీసుకున్నారు. మనం మెయిన్ ఏంటంటే ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఒకసారి చూడండి 22 అంతస్తుల రాజగోపురం అయితే దర్శనం ఇస్తుంది. పక్కనే మీకు మురుదేశ్వర్ బీచ్ ఉంటుంది. మంచిగా ఇక్కడ సేద తీరొచ్చు, లేదా ఏమైనా గేమ్స్ పార్టిసిపేట్ చేయాలన్నా చేయొచ్చు. గుర్రాల స్వారీ అవన్నీ చేయొచ్చు, ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం ఏంటంటే ఆ రాజగోపురం పైకి అయితే ఎక్కుదాం. మన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ రాజగోపురం పైకి చేరుకోవడానికి లిఫ్ట్ అయితే ఉంటుంది. 20 రూపీస్ టికెట్. ఇక పైనుంచి చూస్తే వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. చూడండి ఇక ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ ఇదంతా, బ్యాక్ సైడ్ వచ్చేసి వ్యూ ఈ విధంగా ఉంటుంది. చూడండి శివయ్య చూడండి. ఇక్కడ శివయ్య స్పెషల్ ఏంటంటే ప్రపంచంలోనే మనకు 2వ అతిపెద్ద శివలింగ క్షేత్రం ఉంది, మురుదేశ్వర క్షేత్రమే. మనకి క్షేత్ర స్పెషల్ ఏంటంటే మనకు రావణాసురుడు వచ్చేసి ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ ఆత్మలింగం లంకకు తీసుకొని వెళ్లకుండా చాలామంది దేవతలు అయితే అడ్డుపడి ఇక్కడ పెట్టిపిస్తారు. ఇక్కడ పెట్టిన ప్లేసే మనకు ఈ మురుదేశ్వర క్షేత్రంగా చెప్తారు. ఎందుకంటే ఆ కింద పెట్టినప్పుడు ఇలా రావణాసురుడు పైకి లేపినప్పుడు మనకు 4 ముక్కలుగా విడిపోతుందట.
అంటే ఒక తాడు ఇలా ఒక పెట్టె అలా పెట్టుకొని వస్తారు కదా ఆత్మలింగాన్ని, ఆ విధంగా తాడు వచ్చేసి ఇక్కడ పడ్డదని అయితే చెప్తారు. ఒకసారి చూడండి. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యూజియం కూడా ఉంటుంది శివయ్య కింద. వచ్చినప్పుడు ఈ మ్యూజియానికి కూడా మీరు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామంది దేవతామూర్తుల విగ్రహాలను అయితే మ్యూజియంలో మనమైతే చూడొచ్చు. ఒకసారి చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో ఈ మ్యూజియం. ఒక 10 రూపీస్ టికెట్ ఉంటుంది అంతే. ఇక్కడ రూమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ తెలుగు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ రూమ్ వచ్చేసి నాకు 600 రూపీస్ అయితే పడ్డది. మీకు కూడా అంతే పడుతుంది వచ్చినప్పుడు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను గోకర్ణ అయితే వెళ్ళిపోతున్నాను. అయితే గోకర్ణ వెళ్తూ ఉంటే మీకు మురుదేశ్వర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మధ్యలో వచ్చేసి చిన్న మనకు పట్టణంలాగా ఉంటుంది, అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ చేరుకోవాల్సి అయితే ఉంటుంది. వెళ్తూ ఉంటే మీకు ఏంటంటే ఫస్ట్ హోనావర్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ హోనావర్ ఏంటంటే బ్యాక్ వాటర్ చాలా స్పెషల్. ఇక్కడ బోటింగ్ అయితే ఆల్మోస్ట్ అందరూ వచ్చిన వాళ్ళు అయితే చేసే వెళ్తారు. మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం ఇక్కడ బోటింగ్ అయితే తప్పకుండా చేయండి. మీకు లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అయ్యో ఇది హోనావర్ మెయిన్ టౌన్ అన్నట్టు. ఒకసారి చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తుంది హోనావర్ బస్ స్టాప్. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక డైరెక్ట్ గోకర్ణకి అయితే వెళ్ళిపోతున్నాం. మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఈ వెహికల్లో వెళ్తూ ఉంటే మీకు ఏంటంటే మంచి బ్యూటిఫుల్ నేచర్ అయితే కనబడుతూ ఉంటుంది వెళ్తూ ఉంటే. ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ అన్ని కొబ్బరి చెట్లు ఎట్లా కనబడుతున్నాయి. ఆ కొబ్బరి చెట్లను దాటి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో మళ్ళీ నది వస్తుంది. ఒకసారి చూడండి. ఇగో మనకు సముద్రము నది ఇట్లా కనబడుతూనే ఉంటుంది వెళ్తూ ఉంటే. ఎంత పెద్ద నది చూడండి. ఆ రైట్ సైడ్లో మొత్తం మీకు కొబ్బరి చెట్లే కనబడుతున్నాయి. మనకు ఈ మధ్యలో మీకు ఏంటంటే ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. శివమొగ్గ దగ్గర వచ్చేసి జోగ్ ఫాల్స్ మన కర్ణాటకలోనే పెట్టింది ప్లేరు. ఆ ఫాల్స్కి వచ్చేసి సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది. వాటితో పాటు మీకు యానాం కేవ్స్ కూడా ఉంటాయి. ఆ కేవ్స్ కూడా చాలా స్పెషల్. టైం ఉంటే ఇవన్నీ మీరైతే కంప్లీట్ చేసుకోండి. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇక ఈ గోకర్ణకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆత్మలింగం కొలువైన ప్లేసే మనకి గోకర్ణ క్షేత్రంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో వెళ్తూ ఉంటే మీకు కొంత దూరం రాగానే సముద్రం కనబడుతుంది. యాక్చువల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మొత్తం ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు తీస్తూ ఉంటారు. ఆ ఉప్పు మళ్ళీ అయితే మీకు క్లియర్గా కనబడతాయి. ఒకసారి చూడండి. అదంతా ఉప్పు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చినామనుకో లాస్ట్కి మనకు ఇక గోకర్ణలో అయితే రీచ్ అయిపోతాం. ప్రస్తుతానికి మనం గోకర్ణకి అయితే వచ్చేసినాం చూడండి. ఇగో మనం చూస్తుంది గోకర్ణ బస్ స్టాపు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే టెంపుల్ వచ్చేసి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ వెళ్దాం. ఇదిగో మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇదంతా గోకర్ణ బస్ స్టాపు. ఇక్కడ నుంచి బెంగళూరు వరకు కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ టెంపుల్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టయితే టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లులాగానే ఉంటుంది ఇక్కడ టెంపుల్ అయితే. ఇగో మెయిన్ ఆలయం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. మహాబలేశ్వర ఆలయం అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఏంటంటే ఆ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వచ్చినప్పుడు దర్శనం అయితే చేసుకుందాం రివర్స్లో. ప్రస్తుతానికి నడుచుకుంటూ మనం సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బాదాము ప్రతి ఒక్కటి ఇక్కడైతే అమ్ముతుర్రు. ఇలా చిన్న బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటుకొని ఇలా ముందుకు వచ్చినాం అనుకో మీకు సముద్రం అయితే కనబడుతుంది. వెహికల్లో వస్తే ఇక్కడికైతే మీరు రావచ్చు. ఇగో ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ ప్లేస్ అంతా. ఇగో ఇక్కడ వచ్చేసి మనకు సీజన్లో వస్తే మనకు ఇలా బోటింగ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయట. ప్రస్తుతానికి వచ్చినప్పుడు అయితే ఏం లేవు ఇక్కడ. సముద్రం చూడండి అల్లా కొల్లారంగా ఉంది. నేను వచ్చినప్పుడు బాగా ఎండ కొడుతుంది. ఇక్కడికి రాగానే చాలా చల్లగా అనిపించింది. స్నానాలు చేయాలన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. సముద్రం కూడా చాలా ప్రశాంతంగానే ఈ ప్లేస్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఒకసారి చూడండి. ఇక మెయిన్ దర్శనం వచ్చేసి అక్కడైతే ఉంటుంది. అయితే చెప్పులు వచ్చేసి ముందే పెట్టేసేయాలి. పెట్టి కొంచెం ముందుకు రాగానే మెయిన్ ఎంట్రన్స్ అయితే మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఈ పక్కన వచ్చేసి మనకు గణపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. మీకు మధ్యాహ్నం టైంలో అన్ని టెంపుల్ అయితే మూసేసి ఉంటాయి. మీరు మ్యాక్సిమం పొద్దున ఈవినింగ్ అయితే దర్శనం చేసుకున్నట్టే చూడాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అలానే లాస్ట్కి వచ్చేసాం అనుకో మీకు కోనేరు అయితే ఉంటుంది. ఇంతటితో మన కర్ణాటక టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసి మీరు కూడా టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.